ఫస్ట్ క్యాప్‌కట్ ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోయి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మనకు కావాల్సిన ఫైలు. నేనైతే ప్రొద్దుటూరు అని ఉంది, అది కాదు. ఏఐ బిల్డింగ్ అని ఉంది కదా, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇంకా మనకు కావాల్సిన ఎఫెక్ట్‌లన్నీ పెట్టుకోవాలి దానికి. అంటే మీకు ప్రో ఫీచర్స్ అంటే మీరు ప్రోగా ఏం వాడాలనుకుంటున్నారో, నేనైతే కొన్ని ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. అవే యాడ్ చేసుకుంటున్నాను చూడండి. మీకు ఏమేమి కావాలో అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడే. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి అన్నీ ఉండవు. ఫస్టే మనకి ఏమేమి కావాలో అంటే మీరు ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడే, ప్రో ఫీచర్స్తో ఉన్నవన్నీ. నేనైతే మీకు చూపించడానికి నా ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూపిస్తున్నాను నేను ఎలా ఎడిట్ చేసుకున్నానని. మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక ఇంకా మీకు నాకు ఎడిటింగ్ ఇదైతే ఓకే పర్ఫెక్ట్ అని నాకు ఏం చేస్తారంటే, మొత్తంని సెలెక్ట్ ఆల్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ పెట్టుకుంటే మీకు మొత్తం సెలెక్ట్ ఆల్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ క్రియేట్ కాంపౌండ్ క్లిప్ సబ్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ రైట్ క్లిక్ నొక్కండి దానిపైన. ఇక్కడ ప్రీ ప్రాసెస్ కాంపౌండ్ క్లిప్ అని ఉంది కదా, నొక్కితే మనకు అక్కడ ప్రాసెసింగ్ అని ఉంది కదా, 100% రావాలి. అది 100% వచ్చాక మీరైతే ఇక్కడ ప్రో ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇలా వస్తుంది మీకు. అంటే మనం ప్రో ఫీచర్ అని. అందుకు మీరు ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్, అక్కడ పైన నెంబర్ గుర్తుపెట్టుకోండి 02183. అలాగా మీకు ఏదో ఒక నెంబర్ వస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫోల్డర్స్ ఓపెన్ చేసుకోవాలి. ఫోల్డర్స్ ఓపెన్ చేసుకుంటే ఇలా అంటే com.lv-editor.draft అని ఇది ఉంటుంది. నేనైతే ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఇది ఎలా పిన్ చేసుకోవాలి ఇక్కడని. మీకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నా నంబర్ ఏంది 02183 కదా, ఇది అక్కడ కింద 02183 దాన్ని క్లిక్ చేసుకొని మనం రిసోర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ కాంబినేషన్లో మనకు ఇదో ఇట్లా మనకు సింబల్ ఉంటుంది కదా, అది మాత్రమే మన వీడియో ఇక్కడ చూపిదు, అక్కడ చూపిస్తుంది. ఆ వైట్ కలర్ది ఇగ్నోర్ చేయండి. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. దాన్ని డ్రాగ్ చేసి క్యాప్కట్లోకి వెళ్ళాలి. క్యాప్కట్లోకి వెళ్ళాక ఇక్కడ నువ్వు దాన్ని ముందుగానే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే నీకు అక్కడ ఒకటి వస్తుంది. ఇది మీకు ప్రాబ్లం, కుడ్ నాట్ ఇంపోర్ట్ సమ్ మెటీరియల్స్ ఆర్ డ్యామేజ్డ్ అని. ఈ ప్రాబ్లమ్ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. మీరు ఏం చేస్తారంటే క్యాప్కట్ని క్లోజ్ చేసేయాలి. ఫైల్ మేనేజర్గా క్యాప్కట్ని క్లోజ్ చేసేసుకొని పూర్తిగా క్లోజ్ చేయాలి. ఇది కూడా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేయకండి. ఇప్పుడు క్యాప్కట్ ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ. ఇదైతే సింపుల్ ప్రాసెస్, విన్ అయిపోతుంది. చూడండి మీరే. చాలామందికి ఈ స్విచ్ చెప్పట్లేదు, బట్ మన ఛానల్ అయితే చెప్పాము. ఇక్కడ అదే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఫైల్ మేనేజర్, ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి నువ్వు ఎక్కడికైనా, పైకైనా కిందకైనా. వచ్చింది కదా మనకు పోయింది ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇది ఉంది కదా కింద టైం లైన్లో, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సెలెక్ట్ ఆల్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇదైతే డిలీట్ చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లము? కెనాట్ ఎక్స్పోర్ట్ కాంపౌండ్ క్లిప్స్ అని. ఇది కొంతమందికి వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? ఇంతకుముందు మనం కాంపౌండ్ క్లిప్స్ చేసాం కదా, అందువలన. సో మనం ఏం చేయాలంటే ప్రస్తుతానికి ఈ వీడియోని బ్యాక్ పెట్టేసుకొని ఆ వీడియోని మళ్ళీ తీసుకోవాలి బ్యాక్కి. అక్కడ అది కనిపిస్తుంది కదా బ్యాక్, మొత్తం మనం బ్యాక్ తీసుకున్నాం. బ్యాక్ తీసుకున్నాక ఏం చేయాలా? అండు అంటే ఇంతకుముందు కాంపౌండ్ తీసుకుని అండు చేసేసుకొని ఇప్పుడు డిలీట్ చేయాలి. టోటల్ డిలీట్ చేశాక ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకు ఎక్స్పోర్ట్ కాల ఇందాక మనము కాంపౌండ్ క్లిప్స్ వేస్తాం కదా, అందుకు ఎక్స్పోర్ట్ కాల. ఇప్పుడైతే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ప్రో ఫీచర్స్ అన్ని వాడుకోవచ్చు. ఇది చాలామంది తెలుగు వాళ్ళు నాకు తెలిసి చెప్పుండ్రు, బట్ మనమే చెప్పాం ఫస్ట్ సారి. చూడండి ఎక్స్పోర్ట్ కూడా అయిపోయింది 100%. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏమన్నా తెలియంది కామెంట్లో చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇదైతే నాకు చాలామంది చెప్పారు, బ్రో మరి క్యాప్కట్లో ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుందని, అందుకు చేశాను ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేసి బూస్ట్ ఇవ్వండి. మీరు లైకులు కొడుతూ ఉంటే నేను ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను ఫ్యూచర్లో. సరే అయితే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్.